నమస్తే తెలుగు రాజ్యం స్వాగతం. నేను మిస్ ఇండియా. జెన్జీ జనరేషన్ బీజేపీకి గండి కొట్టబోతోందా? జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా ద్వారా అటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఇటు బంకీపూర్లో కావచ్చు, బీహార్లోని మధ్యప్రదేశ్లో జరిగిన ఉప ఎన్నిక బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రిజల్ట్ ఏం మెసేజ్ ఇస్తోంది? ఎవరు తేరుకోవాలి, ఎవరు మేలుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీనివాస్ గారు నమస్తే. ప్రశాంత్ కిషోర్ బోని కొట్టేశాడు ఆఫ్టర్ జెన్జీ ఉద్యమం తర్వాత జరిగిన మొదటి ఉప ఎన్నిక. బీహార్కి అయితే గట్టి దెబ్బ తగిలిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎవరు తేరుకోవాలి, ఎవరు మేలుకోవాలి? మోడీ గారు మణిపూర్లో ఎంత దుర్మార్గాలు జరిగినా, ఎక్కడేం జరిగినా స్పందించలేదు కదా చాలా కాలం సంవత్సరాల తరబడి. అక్కడ రైతులు ఒక ఆందోళనలో అనేక మంది చనిపోయిన, వర్షానికి చనిపోయిన స్పందించలేదు. మేకులు కొట్టి పెట్టించారని చేశారు కదా. ఎప్పుడో తర్వాత అందరూ వచ్చిన తర్వాత ఏదో చట్టాలు. ఈ జంజీ ఉద్యమం అసలు లెక్కల సోనం వాంగ్చుక్ గారిని దుర్మార్గుడు, దేశద్రోహి, పాపాత్ముడు, క్రూరుడు, హిందూ మతద్రోహి, ఆ చైనా ఏజెంటు మొత్తం చెప్పి కట్ చేసి పేస్ట్ చేసి అసలు భయంకరంగా పొద్దున్న అందరూ తిట్టని బూతు లేదు పాపం ఆయనతో ఆ దొంగ దీక్ష చేస్తున్నాడు అన్నారు, బాగా బలిశాడు అన్నారు చాలామంది. ఒకళ్ళు కాదండి, పెద్ద పెద్ద నాయకులే. ఆఖరికి గౌరవ ప్రధాని మోడీ గారే మీరు వాళ్ళ గీతాంజలి గారికి వాళ్ళ మిసెస్కి ట్యాగ్ చేస్తా, మీరు కొంచెం తిరిగి మళ్ళీ వెయిట్ పుట్టప్ చేసి మామూలుగా స్థితి రావాలని కోరుకుంటున్నాను, ధన్యవాదాలని చెప్తే మరి వీళ్ళు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటారు. అలాగే కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, ఏది సిజేపీ పార్టీ విషయంలో కూడా సేమ్ జరిగింది కదా. ఇవాళ జంజీలో ఎవరు చర్చలు జరిపారు? ఇవాళ ఆ నేపథ్యంలో ఎప్పుడైతే బీహార్, ఉత్తరప్రదేశ్లో ఇవాళ ఉద్యోగాల కొరత ఉందండి, మాసి పాపులేషన్ గ్రోత్ అక్కడ ఇప్పుడు తెలంగాణ పాపులేషను వాళ్ళు 3 సంవత్సరాలు యాడ్ అయిపోతుందని స్టేట్స్కి. అంత భయంకరమైన పాపులేషన్ ఎక్స్ప్లోడ్ ఉంది అక్కడ. యువతకి ఎక్కువ మంది ఉన్నారు, యూత్ ఉద్యోగాలు లేవు. ఈయన సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలని పకోడీలు వేసుకోండి, ఏదో మిగతాది ఏదో అమ్ముకోండి అని ఆయన చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాది యువత వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది చెప్తాను, మీరు నిద్ర లేవమని చెప్తాను ఎక్కువ మందికి. ఉత్తరాది యువతలో మొన్న దెబ్బకి మొత్తం ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ అండ్ బీహార్లో అక్కడ యువత కసి వచ్చింది. కోట్ల సంఖ్యలో అక్కడ మెసేజ్ షేర్ అయ్యేటప్పటికి అప్పుడు మోడీ గారు వచ్చారు 3 సార్లు రాత్రి వచ్చి ఆయన పాపం బాధపడ్డారు, చేశారు కదా. ఇంక ప్రపంచంలో రాలా. ఆ యుద్ధానికి కూడా అమెరికా వాడు ఆపేశాను అంటాడు కానీ పాకిస్తాన్ మీద, దిక్కుమాల పాకిస్తాన్ మీద, ఆ సన్నాస్ పాకిస్తాన్ని సావచేత కొట్టకుండా ఆపేశాను అంటాడు కానీ అప్పుడు కూడా ఆ తర్వాత వచ్చారు 3 సార్లు వచ్చారు. ఎందుకని? ఇదే అయోధ్య రామ మందిరం విషయంలో అక్కడ ప్రజలు చాలా సెంటిమెంట్. ఎంత మన మురళీ మనోహర్ జోషి గారు కానీ అద్వానీ గారు ఎంత తీసుకొచ్చారు, సరే కట్టారు, జడ్జిమెంట్ వచ్చింది. కానీ దాంట్లో ఎంత దుర్మార్గం జరగడం ఏంటి, కుంభకోణం జరగడం ఏంటి, రాముడి దగ్గర చేసేది హిందువే తప్పు ఏంటని వీళ్ళు మాట్లాడటం ఏంటని ఇవన్నీ ఒక బాధ. దాంతోపాటు జంజీ ఈ బంకిపూర్ అనే సీట్ అండి, ఇంతకుముందు పాట్నా వెస్ట్. ఇది 1994-95లో ఇప్పుడు నబీన్ గారి యొక్క నాన్నగారు సిన్హా గారు అప్పటి నుంచి 4 సార్లు నెగ్గారు. 2006లో ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్లో మొదటిసారి ఇప్పుడు బీజేపీ దేశ అధ్యక్షుడు రిపీటింగ్ అయ్యాను. వాళ్ళు జరిగిన ఎన్నికలు ఆయన మొన్న ఎన్నికలు నెగ్గాడు. ఆయన బ్రహ్మాండమైన మెజార్టీతో నెగ్గాడు, 40,000 మెజార్టీతో అంత నెగ్గినట్టున్నారు. నెగ్గితే రాజీనామా చేసి రాజ్యసభకి వెళ్ళి దేశ బీజేపీ అధ్యక్షుడు అయ్యాడు. పాట్నాలో సామ్రాట్ చౌదరి గారిని పెట్టారు అక్కడ. ఉత్తర భారతీయ వ్యాపారులు వీళ్ళే కదండి, ఆదా మోడీ గారి ఏ చెప్తే అది నడుస్తుంది. ఇవాళ ప్రతిష్టాత్మకంగా మధ్యప్రదేశ్ తీసుకొని దీన్ని కూడా ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారు జన స్వరాజ్ పార్టీ మొత్తం మన ఎన్నికల్లో మొత్తం పొడి ఒక సీట్ నెగ్గలే చాలా డిపార్ట్మెంట్ కొట్టాడు, కొన్ని చోట్ల వచ్చింది. ఇవాళ ఆయన నిలబడి పోటీ చేశాడు 1 మంత్లోనే అండి ఇదంతా. ఇవాళ ఇప్పుడు అంతిమ సమాచారం అందుకున్న ప్రకారం 16,000 మెజార్టీతో ఉన్నాడు, 80% నెగ్గుతాడు కన్ఫర్మ్డ్. ఈ ఒక్క సీటు దేశం మీద ఎందుకు ప్రభావం చూపిస్తుంది అనేది ఒక క్వశ్చన్. ఇది జంజీ ఎలక్షన్స్లో ఇవాళ 3 ఉప ఎన్నికలు జరుగుతున్నాయి 3 చోట్ల కూడా ఉత్తర భారతదేశంలో. ఒకటి మోడీ గారి ఆవిపెట్టాను గుజరాత్లో, అక్కడ క్రితంసారి 120,000 మెజార్టీతో నెగ్గారండి. మజిలాపూర్ అనే ఊర్లో 120,000 మెజార్టీతో నెగ్గారు. ఇప్పుడు ఆయన చనిపోతే సింపతి మీద వాళ్ళ సన్నని పెట్టారు, 30,000 మెజార్టీతో నెగ్గారంట. వాటర్ టర్న్అవుట్ తక్కువ ఉందనుకున్న 30,000 మెజార్టీతో. మీకు ఏం సూచిస్తుందని అడుగుతున్నాను. తర్వాత దతియా సీట్ మధ్యప్రదేశ్లో జరిగింది. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నెగ్గితే ఆయన్ని అరెస్ట్ చేసి దానివల్ల సీటు పోయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ వేరే వాళ్ళని పెడితే నిజంగా ఆ సీటు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మనం అక్కడ విజయం సాధించాలి కాంగ్రెస్ సీట్లో అని చెప్పారు. ఎందుకంటే అతను
ఒక దుర్మార్గమైన చేశాడని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యేని డిబార్ చేశారు. అందుకని వచ్చింది సీటు. దాని మీద ఇంతకుముందు 7,500 ఓట్లతో నెగ్గితే ఇవాళ డబల్ ఓట్లు ఇప్పుడు మెజార్టీకి వెళ్ళిపోయింది కాంగ్రెస్. అంటే ఎవరు చేసింది? ఇవాళ ఇక్కడ ఇద్దరికీ కూడా ఒక నోటీస్ అండి. ఆర్జేడీకి 12,000 అంటే ఆర్జేడీ ప్లస్ బీజేపీ కలిసినా సరే ఇవాళ ప్రశాంత్ కిషోర్ మాయల బిహారీ ఎలక్షన్ జిమ్మిక్కులు కోడిగతుల దగ్గర నుంచి కాళ్ళు ఇరగొట్టే బ్యాచ్లు ఆ దుర్మార్గం ఎన్ని దుర్మార్గాలు చేస్తాను కుల మతాన్ని తీసుకొస్తాను, అది డిఫరెంట్ ఇష్యూ. అది పక్కన పెడదాం. ఆయన ఇష్టం వచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి సంగతి తెలుస్తాను, మా బీహారీ వాళ్ళు ఉన్నారని తెలంగాణ వాళ్ళు వచ్చి బెదిరిస్తాడు. ఆయన అహంకారం, భూమిహార అహంకారం ఆయనకు ఉంటుంది, ఉన్నామండి. కానీ అక్కడ జరిగింది ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఒక కొత్తదాన్ని కోరుకుంటున్నారు జనరేషన్. ఎందుకంటే యూత్ ఎక్కువ మంది ఉన్నారు పట్టణంలో పార్టీ అది. అందువలన అసలు ఇదేం సిచ్యువేషన్. 84,000 ఓట్లు వస్తే 44,000 ఓట్లు ఆ అపోజిషన్కి వచ్చిన 6 నెగ్గారు ఆయన. అంటే 9 సార్లు నుంచి నెగ్గిన సీట్ ఇది 40,000 మెజార్టీతో. ఇవాళ క్వశ్చన్ ఎంత మెజార్టీ అసలు 7,712 ఓట్లు వచ్చినాయి జనస్వరాజ్కి అదే కాన్స్టిట్యున్సీలో మొన్న జరిగిన ఎలక్షన్స్ లో 7,700 ఓట్లు వచ్చినాయి. ఇవాళ అసలు ఈ సిచ్యువేషన్ అంటే ఏంటంటే ప్రజలు ఆర్జేడీ కూడా అది కూడా అంటే వాళ్ళని కూడా రేఖా గుప్తా గారిని పెట్టారు, గుప్తా గారు ఎవరిని పెట్టారు అక్కడ. అందుకని ప్రజలు కోరుకుంది ఏంటంటే ఒక మార్పు కోరుకుంటున్నారు. ఉత్తర భారతదేశం మేలుకుంటుంది, కనీసం దక్షిణాదిన యువత మీరన్నా మేలుకోండి. మీ నాయకులందరూ గుడ్డి భజన, అంధభక్తుల భజనలాగా చేసి వాళ్ళకి పొర్లు దండాలు పెడతా ఉంటే మీరు వాళ్ళ మళ్ళీ భజన ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం చేస్తుంటే ప్రత్యేక విభజనాలు ఇవ్వకుండా అన్ని గాల్లో మీరు అప్పులతో మీరు కట్టుకొని సావండి అని చెప్తుంటే పొర్లు దండాలు పెడతారా? ఉత్తరప్రదేశ్ ఉప్పొంగిపోతుంది, బీహార్ భగ్గుమంటుంది, రాజస్థాన్ రాష్ట్రంతో మేషం మెలేస్తుంది. మీరు మాత్రం పాదాబంధనాలు చేస్తారా? ఇవాళ రాష్ట్ర హక్కులు పోయినాయి. తెలంగాణలో దారుణమైన మోసం చేసింది 12 సంవత్సరాల నుంచి. ఏదండి ఉద్యమం? వాళ్ళు దయచేసి తెలుగు ప్రజలారా గుర్తుంచుకోండి. వాళ్ళు కులం, మతం, ఉప ప్రాంత విద్వేషాలు రెచ్చగొడతానికి కొంతమంది ఉత్తర భారతీయ జనతా పార్టీ బ్యాచ్ చూడొచ్చు. పాపం ఆ వాజ్పేయి గారి భారతీయ జనతా పార్టీ గురించి నేను మాట్లాడట్లేదు. దయచేసి మీ హక్కుల గురించి మీరు పోరాడండి. జంజీని దేశద్రోహులు అంటే ఆ దేశద్రోహులు చర్చలు జరిపిన వాళ్ళు దేశద్రోహులా కాదా? తాలిబాన్ లాంటి దుర్మార్గులైన పాలకులు, ఒక చెత్త దుర్మార్గుల నీచులని మనమే అన్నాం కదా. మంచి తాలిబాన్లు, చెడ్డ తాలిబాన్లే దుర్మార్గులను గౌరవ్ మోడీ గారు అప్పుడు ఉన్నారు కదా. ఇప్పుడు తాలిబాన్లు గొప్పడైపోయారు మీకు, అంతే కదా మీరు చేసేది. అందుకని ఒకటే చెప్తున్నాను, వాళ్ళు మేలుకుంటున్నారు. ఎక్కడ వెనకబడిన యువత మేలుకుంటుంటే మీ ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతి ఆత్మ కోసం, మీ హక్కుల కోసం, మీ ఉద్యోగాల కోసం, మీ భవిష్యత్తు కోసం మీరు మేలుకోమని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది డెఫినెట్గా జంజీలో అభిజిత్ గారి సంగతో కాక్రోచ్ పార్టీ, కాక్రోచ్ అంటే ఏమో తెలియదు కానండి, ఆ యువత చేసిన పోరాటాన్ని గుర్తుంచుకోమన్నాం. దయచేసి ఆ పాప ఆయన మీద నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతున్నారు. ఆయన సర్టిఫికేట్లను ఇచ్చాడు. దీపికే గారు ఒక దళిత యువకుడు అమెరికా వెళ్ళకూడదా? అమెరికాలో మోడీ గారు భిక్షామాన్కి అని 29 రాష్ట్రాలు తిరిగేశారు 30 సంవత్సరాల క్రితమే. న్యూజిలాండ్ వెళ్ళి వచ్చారు 40 సంవత్సరాల క్రితమే. మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ బోర్న్ అప్పర్ కాస్ట్ అండి, తర్వాత మీద బీసీలో పెట్టి ఉండొచ్చు. ఏ సామాన్యులు వెళ్ళకూడదా? ఒక యువకుడు వెళ్ళి అమెరికాలో ఉండి చదువుకుంటాం, దళిత యువకుడు ఆయన మీద ఇచ్చుపడతానికి మీరు ఏం చదువుకున్నారు? మీరు ఏం చదువుకున్న సర్టిఫికేట్ కోసం కోర్టు నుంచి రక్షణ తీసుకున్నారా? ఒక దేశ ప్రధానమంత్రి అభిజిత్కి ఎవరో తెలియదు. ఆ కాక్రోచ్ అంటే చిరాకండి నాకు అసలు ఆ పదం. అది వేరే, నిజంగా చెప్తాను, అది వెంటనే డిఫరెంట్. అది పక్కన పెడదాం. ఆ సిద్ధాంతం పోరాటం గురించి మాట్లాడుతున్నాను. ఒక యువకుల నుంచి హేళన చేస్తారా? ఈ దేశ యువతను రైట్ మార్గంలో పెట్టాల్సిన వాళ్ళు కులగజ్జి, మతపిచ్చి, ఉప ప్రాంతి పిచ్చి రెచ్చగొట్టే దాంట్లో కొంతమంది చేస్తున్నారా? మేలుకోండి యువత, నేను చెప్తా ఉన్నాను. ముఖ్యంగా తెలుగు యువత 13.5 కోట్ల మంది తెలుగు జాతికి విజ్ఞప్తి చేస్తాను, మేలుకోండి. ఉత్తరప్రదేశ్ అప్పుడు ఇందిరాగాంధీ గారిని ఓడించారు కదా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ 40 సీట్లు గెలిపించింది కాంగ్రెస్ పార్టీని. మొత్తం ఉత్తరప్రదేశ్ 80 సీట్లు పోయినాయి. అలా కాకుండా జనజీవన సంస్థలో భాగంగా ఉన్నాం, కొత్త తరాన్ని మనం తెచ్చుకుందాం. ఈ మార్పుకు సంబంధించి మరి ఇప్పుడు రాజకీయంగా ఎవరు మేలుకోవాలి? ప్రజలు మేలుకోవాలి. ఈ పొర్లు దండాలు పెట్టే రాజకీయ నాయకులు కూడా ఒక్కటేనండి. ఒక్కరోజు ఆదా మోషా గారులు తప్పుకున్న రోజు ఇవాళ అందులో ఆనందంతో ఉండేది ఎవరో తెలుసా? కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, దేవగౌడ గారి కుమారుడు కుమారస్వామి గారు, పళనిస్వామి గారు, ఇక అందరూ ఈ దేశం ఆనందంతో ఎవరు వచ్చినా పర్వాలేదండి తర్వాత. కానీ కేంద్రంలో మార్పులు రాబోతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో
దీనివల్ల ఏది ఆయన ఉన్నాడు కదా జంపింగ్ జిలానీల హెడ్ ఆపు రాఘవ్ చెడ్డ గారు, అవును. ఆ చెడ్డ ఆయన, అలాగే ఈ పండిత తేజస్విని భయంకర అవాస్తవాలతో పడతారు. పండిత తేజస్వి గారు ఉన్నాడు, ఆయన విషం వేసుకుని పడతా ఉంటాడు అవాస్తవాలతో. తేజస్వి తెలంగాణ మీద ఏం పడ్డాడో ఆయన చూశారు. విభజన అయిపోయిన తర్వాత మేమే మాట్లాడినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఈయన ఆ తర్వాత టీఎంసీ వాళ్ళని జంపింగ్ జిల్లాని వీళ్ళందరికీ మంత్రివర్గం ఇస్తున్నారంట. నిర్మలా సీతారామన్ గారికి స్థానం భరించడం తప్పదంట. ఇటు పర్సన్ ఓకే. ఆదాని గారికి క్లోజ్ అయినా లేకపోతే మిగతా వాళ్ళు క్లోజ్ అయినా శక్తికాంత్ దాస్ గారు వస్తారంట. మీకు తెలుసు ఖట్టర్ గారిని కానీ మిగతా ఆ పూరి గారు ఒక ఉన్నారు. కరెక్ట్గా మన పూరి గారు అంటే ఎప్స్టీన్ ఫైల్స్ లో ఉన్నారు కదండి, ఆయన తెప్పిస్తున్నారు. చాలా మార్పులు చేర్పులు అయితే రాబోతుంది. ఇది డెఫినెట్ గా జంజీ ప్రభావం కూడా ఉందంటున్నాను. కొత్త వాళ్ళ ఫేస్ వస్తున్నాయంటే వాళ్ళ ప్రభావం లేదని చెప్పడానికి వీళ్ళు ఎవరండి? వాళ్ళు చేసింది ఏదో కామెంట్లు కొన్ని ఉన్నాయి, దాన్ని వ్యతిరేకిద్దాం. వాళ్ళు చేసిన పోరాటంలో మంచిని తీసుకుందాం అంటున్నాను. ఖచ్చితంగా. ఓకే, మంచి విషయం చెప్పారు సార్. నిజంగా పోరాటంలో ఎప్పుడైనా మంచినే చూడాలి, చెడుని పక్కన పెట్టాలి, దాంట్లో నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఇలాంటి రిజల్ట్ రిపీట్ అవుతుంది. చాలా పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.